For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నేపాల్లో ఉన్నటువంటి అనేక ఆలయాల విశిష్టత చరిత్ర గురించి తెలియచేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ డాక్టర్ రాజన్ నంబూద్రి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అమ్మవారి శక్తిపీఠాల్లో 52వ శక్తిపీఠం గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. అమ్మవారు నేపాల్ కాఠ్మండ్లో 52వ శక్తిపీఠముగా మనకు తెలియబడుతుంది. కాఠ్మండ్లో ఉంది. అమ్మవారిది ఒకటవ అంటే 51వ శక్తిపీఠం వచ్చేసి కామాఖ్యలో పడింది. అది వచ్చేసి మనకు యోనిగా అవతారం ఎత్తింది అమ్మవారు. ఈ 52వది వచ్చేసి వెనక భాగం పడింది అనేసి ఒక ఇతిహాస పురాణాలు దేవి పురాణంలో మనకు చెప్తుంది. అది విఘ్నేశ్వరి ఒక పేరు అని చెప్తూ ఉంటారు. ఆ అమ్మవారికి అక్కడ కేరళ కాఠ్మండు విశేషమైనటువంటి పూజలు అభిషేకాలు అన్నీ జరుగుతుంటాయి. నవరాత్రులు చాలా విశేషమైనటువంటి పూజలు జరుగుతుంటాయి. అమ్మవారి ఒక సిద్ధం అంటే ఎప్పుడైతే కూడా దశయజ్ఞం చేసి మహావిష్ణువు దాన్ని అమ్మవారిని ఒక 52వ ముక్కలు చేసినప్పుడు ఈ యొక్క మనకు నేపాల్లో కూడాను పక్షి దేశంలో పడుతుంటగా మనకు తెలుస్తూ ఉంది. అది ఇతిహాస పురాణాలు కూడా మనకు చెప్తా ఉంది. ఇది వచ్చేసి మనకు సంపూర్ణమైన వంటి 52 శక్తిపీఠాలు దర్శించుకుంటేనే ఆ ఒక పార్వతీదేవి ఒక అనుగ్రహ కటాక్షం సిద్ధిస్తుందనేసి మన భాగవతంలో చెప్పబడుతుంది. అదే విధానంగా దేవి పురాణంలో కూడా మనకు చెప్పబడుతుంది. ఈ పురాణాలలో ఏంటిది, దేవి పురాణంలో చాలా కైకేరమైనటువంటి ఒక విశేషం ఏంటంటే తాంత్రికులకి చాలా విశేషమైనటువంటి ప్రదేశము ఈ యొక్క 52వ శక్తిపీఠము విఘ్నేశ్వరి దేవి. ఆ అమ్మవారికి ఏంటి భాగమతి నది దగ్గర నుంచే పైకి పోతుంటుంది. పశుపతి నది ఆలయం వెనక భాగాన్ని అమ్మవారి ఒక ఆలయం ఉంటుంది. సాధారణంగా భక్తులు అందరూ కూడా వెళ్తే చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అమ్మ పశుపతినాథ్ ఆలయం వెనక సైడే మీరు ఇలా తిరిగి వెళ్ళినా సరే, లేదంటే అక్కడ అట్లా మెట్లు ఎక్కి పైనకి వెళ్ళినా అమ్మవారి ఆలయం ఉంటుంది. చక్కగా ప్రశాంతమైనటువంటి ఆలయము, నిశ్శబ్దమైనటువంటి ఆలయము, అమ్మవారు స్వయంగా ఉంటుంది. ఇది కూడాను నిరాకార రూపంగానే ఉంటుంది. మీకు గోపురం కట్టడం వల్ల కానీ సప్త ప్రాకారాలు కానీ అలాంటివన్నీ ఏముండవు. గురుగారు, ఈ అమ్మవారి శక్తిపీఠాలు దర్శించుకోవడం వల్ల కలిగే ఫలితం ఏంటి గురుగారు? సాధన సిద్ధిస్తుంది. యోగులకి, సిద్ధులకి, తాంత్రికులకి, సంసారమైనటువంటి జీవనం నడమాడుతున్నటువంటి వాళ్ళకి శక్తి అనేది చాలా అవసరం. ఆ శక్తి అంటే ఒక కరెంట్ పవర్. ఆ పవర్ ఉంటేనే ఆ మనిషి జీవితం నడమాడటం, ఆ మనిషి జీవితం ముందుకు అడుగు వేయటం, అలాంటివన్నీ కూడా జరగటం అని జరుగుతుంటుంది. వైవాహికమైనటువంటి జీవితాల్లో ఎంతోమంది సంసార జీవితంలో ఎన్నో కులాలు, ఎన్నో దిక్కులుగా ఎన్నో రకాలమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. కాబట్టి ఇలాంటి శక్తిపీఠాల్లో భక్తులు వెళ్ళి అమ్మవారి ఆశీర్వచనం చేసుకొని, వారి పేరు గోత్రనామాలు ఇచ్చి పూజ చేసుకొని అర్చన చేసుకుంటే మంచి ఫలితం లభిస్తూ ఉంటుంది. ఇది మనకు చాలా అద్భుతమైనటువంటి దేవి పురాణాలు కూడా ఈ అమ్మవారి గురించి పెద్ద మంచి కథనంగా మనకు చెప్పటం అనేది జరుగుతూ ఉంది. గురుగారు, ఈ 52 శక్తిపీఠాల్లో అన్ని మహిమాన్వితమైనవేనా, లేదంటే కొన్ని ఏమైనా ప్రత్యేకంగా మనం విశిష్టంగా దర్శనం చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి? అన్ని మహిమానికరమైనవి, అన్ని కూడా చాలా పవర్ఫుల్ క్షేత్రాలే. కాకపోతే ఏంటంటే ఈ కొన్ని 51 వరకు మనం భారతదేశంలో మనకు కనపడతా ఉంది. 50 వరకు మనకు భారతదేశంలో కనపడతా ఉంది. 52, 51 వచ్చేసి మనకి లేదు, శ్రీలంకలో శంకరీదేవి ఏమా, మనకు నేపాల్లో వచ్చేసి అమ్మవారు గుశిష్ణుదేవి అనేసి అమ్మవారు ఒక దర్శనం. అంటే మనకు బయట ఉన్నవి 2, లోపల ఉన్నవి 50. ధన్యవాదాలు గురువు గారు.